మరోసారి మావోయిస్టులు ప్రకటన చేశారు. కాల్పుల విరమణ విషయంలో మావోయిస్టుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్టుగా తెలుస్తోంది. సాయుధ పోరాట విరమణ ప్రకటన అభయ్ వ్యక్తిగతమని తెలిపారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇచ్చిన స్టేట్మెంట్ తో తమకు సంబంధం లేదన్నారు. శాంతి చర్చలు జరగాలని ఈ ఏడాది మార్చి నుంచి ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. ఆపరేషన్ కగార్ నిలిపివేసి శాంతియుత వాతావరణంలో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నట్టుగా చెప్పారు. కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారని, శాంతి చర్చలపై అభిప్రాయాలు చెప్పాలని మెయిల్ అడ్రస్ ఇవ్వడం అర్ధరహితమన్నారు. ఇలాంటి ప్రకటనలు పార్టీ అనుమతి తీసుకునే చేస్తే బాగుండేదన్నారు. ఆయుధాలు వదిలిపెడతామని ఏకపక్షంగా అభయ్ చేసినటువంటి ప్రకటన పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందని అన్నారు. అలాగే పార్టీలో ఎలాంటి చర్చలు జరపకుండా సాయుధ పోరాట విరమణ ప్రకటన చేయడం తీవ్రమైన చర్యగా పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే మావోయిస్టు కేంద్ర కమిటీలో మొత్తం లుకలుకలు మొదలైనట్లు కనబడుతున్నాయి. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ్ పేరుతోటి 2 రోజుల క్రితం ఒక లేఖ బయటికి రావడం జరిగింది. అతను ప్రైమ్ మినిస్టర్ తో పాటు అమిత్ షాకు లేఖ రాస్తూ దాంట్లో సాయుధ పోరాటాన్ని ఆయుధాలు విడిచేస్తాం, చర్చలకు వస్తాము, చర్చల ప్రతిపాదనకు సంబంధించి 4 రోజుల టైం ఇవ్వండి, ఆ టైం సంబంధించి ఆ 4 రోజుల సమయంలో మేము అందరి అభిప్రాయాన్ని కోరుతాము అని చెప్పి ఒక మెయిల్ అడ్రస్ కూడా అభయ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ లేఖ అత్యంత తీవ్రంగా పరిగణించిన మావోయిస్ట్ పార్టీ దానికి సంబంధించి కేంద్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఇప్పుడు మరొక లేఖ బయటకు రావడం జరిగింది. అయితే రైట్, అది మరి మావోయిస్టులు మరొకసారి ప్రకటన రిలీజ్ చేశారు. కాల్పుల విరమణ విషయంలో మావోయిస్టుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్టుగా తెలుస్తోంది. సాయుధ పోరాట విరమణ ప్రకటన అభయ్ వ్యక్తిగతమని వారు తెలిపారు. అలాగే కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో తమకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. శాంతి చర్చలు జరగాలని ఈ ఏడాది మార్చి నుంచి కూడా ప్రతిపాదనలు చేస్తున్నట్టుగా అన్నారు. ఇక ఆపరేషన్ కగార్ నిలిపివేసి శాంతియుత వాతావరణంలో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారని, శాంతి చర్చలపై అభిప్రాయాలు చెప్పాలని మెయిల్ అడ్రస్ ఇవ్వడం అర్ధరహితమన్నారు. ఇక ఇలాంటి ప్రకటనలు పార్టీ అనుమతి తీసుకుని చేస్తే బాగుండేదని అంటున్నారు. ఆయుధాలు వదిలిపెడదామని ఏకపక్షంగా అభయ్ చేసినటువంటి ప్రకటన పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందని అన్నారు వారు. ఇక పార్టీలో ఎలాంటి చర్చలు జరపకుండా సాయుధ పోరాట విరమణ ప్రకటన అనేది చేయడం తీవ్రమైన చర్యగా వారు పేర్కొన్నారు. ఇక మావోయిస్టులు రిలీజ్ చేసిన ఈ ప్రకటనకు సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, మావోయిస్టు పార్టీ పేరుతోటి 2 లేఖలు 2 సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ 2 లేఖల్లో సారాంశం భిన్నంగా ఉంది. అంతేకాకుండా 2 రోజుల క్రితం కేంద్ర కమిటీ అభయ్ పేరుతో ఒక లేఖ రావడం జరిగింది. ఆ లేఖలో కేంద్ర ప్రభుత్వానితో పాటుగా అటు ప్రైమ్ మినిస్టర్ అమిత్ షాకు లేఖ రాస్తూ మేము సాయుధ పోరాటాన్ని విడిచిపెడతాం, ఆయుధాలు విడిచిపెడతాం, చర్చలకు సిద్ధంగా ఉన్నాం, ఈ చర్చలకు సంబంధించి ప్రతిపాదన ప్రక్రియ మొదలుపెట్టేందుకు 4 రోజుల టైం కావాలి, ఈ సమయం సంబంధించి 4 రోజుల్లో ప్రజా సంఘాలు అందరితో కూడా కలిసి మాట్లాడతాం, వాళ్ళకి సంబంధించి అభిప్రాయాలు తెలుసుకుంటాం, ఇందుకు సంబంధించి మెయిల్ అడ్రస్ కూడా అభయ్ పేరుతో వచ్చిన లేఖలో ఉండడం జరిగింది. అయితే దాన్ని సీరియస్ గా తీసుకున్న మావోయిస్టు కేంద్ర కమిటీ కేంద్ర అధికార ప్రతినిధి అయిన జగన్ పేరుతో ఇప్పుడు మరొక లేఖ రావడం జరిగింది. అయితే లేఖలో సారాంశం పూర్తిగా భిన్నంగా ఉంది. అంతేకాకుండా దీంట్లో అటు అభయ్ చేసిన ప్రకటనను పూర్తిగా ఖండించారు. ఆ ప్రకటన అతని వ్యక్తిగతం అని చెప్పారు. అలాంటి ప్రకటన చేయడం పార్టీకి తీవ్ర నష్టం అని చెప్పారు. సాయుధ పోరాటాన్ని విడిచే ప్రసక్తి లేదు అని చెప్పారు. అయితే ఇలాంటి ప్రతిపాదన పార్టీలో అంతర్గతంగా ఎప్పుడు చర్చించాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అతని వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా చెప్పి అటు పంపించడం పూర్తిగా అర్ధరహితం అని చెప్పారు. తీవ్రమైన చర్య అని చెప్పారు. అంతేకాకుండా ప్రజా సంఘాల అభిప్రాయాలు తెలుసుకునే ఒక మెయిల్ అడ్రస్ ఇవ్వడం అనేది పూర్తిగా అర్థం లేని పని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే పూర్తిగా అభయ్ని తూర్పాన పడుతూ అటు జగన్ లేఖ విడుదల చేశారు. దీంట్లో పూర్తిగా అభయ్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పుకున్నట్టు తప్పించి పార్టీ సంబంధించి ఇలాంటి చర్చ జరగదు, ఇలాంటి ప్రతిపాదనలు ఒకవేళ బహిరంగ ప్రకటన చేయాలనుకున్నప్పుడు పార్టీలో అంతర్గత చర్చించి చేయాల్సి ఉంటది. కానీ ఎలాంటి చర్చలు లేకుంటేనే అభయ్ తన సొంత వ్యాఖ్యల్ని సొంత పదాలతో లేఖ విడుదల చేశారు. కాబట్టి దానికి మాకు సంబంధం లేదని చెప్పి కూడా జగన్ తన ప్రకటనలో విడుదల చేశారు. అంటే ఇప్పుడు మావోయిస్టులు
శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, కానీ ఆయుధాలు మాత్రం విడిచే ప్రసక్తి లేదని కూడా ఈ సారాంశం అని చెప్పవచ్చు. అయితే గతంలో జరిగిన శాంతి చర్చల సందర్భం చూస్తే ఆయుధాల దగ్గరే పూర్తిగా శాంతి చర్చలు పీస్ టాక్స్ లో పూర్తి ఆగిపోయినాయి. ఇప్పుడు కూడా ఆయుధాలు వీడి వస్తేనే చర్చ జరుపుతాను కూడా ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పున్నది. అయితే ఇప్పుడు మాత్రం చర్చలకు సిద్ధంగా ఉన్నాం, అయితే కగారును ఆపేయాలి, ఆపేసి వెంటనే చర్చలకు వస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆయుధాలు మాత్రం విడిచే పరిస్థితి లేదని చెప్పి కూడా జగన్ కూడా చెప్పడం జరిగింది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. రైట్, అది సారాంశం. ఆపరేషన్ కగార్ను నిలిపివేస్తే కనుక శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సంవత్సరం మార్చి నెల నుంచి కూడా శాంతి చర్చల కోసం మేము ప్రయత్నిస్తున్నామంటూ కూడా వారు రిలీజ్ చేసినటువంటి ప్రకటనలో చెప్పడం జరిగింది. అయితే ఆయుధాలను మాత్రం విడిచే ప్రసక్తే లేదంటూ కూడా వారు తెలియజేస్తున్నారు. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, కానీ ఆయుధాలు మాత్రం విడిచే అవకాశం లేదు అని చెబుతున్నారు. కాల్పుల విరమణ విషయంలో మావోయిస్టుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్టుగా తెలుస్తోంది. సాయుధ పోరాట విరమణ ప్రకటన అభయ్ వ్యక్తిగతమని వారు తెలియజేశారు. అలాగే కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో తమకు సంబంధం లేదని అంటున్నారు. శాంతి చర్చలు జరగాలని ఏడాది మార్చి నుంచి కూడా ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. అయితే ఆపరేషన్ కగార్ నిలిపివేసి శాంతియుత వాతావరణంలో మాత్రమే చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నట్టుగా చెప్పారు.